బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆస్ట్రేలియా ఉగ్ర కాల్పుల వెనుక సంచలన నిజాలు బయటపడుతున్నాయి. సిడ్నీ బాంటే బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్కి లింకులున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం. ఎందుకంటే ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్గా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ తెలియడం కాదు, ఇది చెబుతున్న మాట. 25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు సాజిద్. ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పటికీ 6 సార్లు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది సాజిద్. హైదరాబాద్లోని టోలీ చౌకీలో సాజిద్ ఇల్లుంది. సాజిద్ కుటుంబాన్ని విచారిస్తోంది ఎన్ఐఏ. ఉగ్రదాడికి ముందు ఫిలిప్పీన్స్ వెళ్లి ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తండ్రి కొడుకులిద్దరూ కూడా. సాజిద్ నవీద్కు ఉగ్ర సంస్థలతో లింకులున్నాయనేది ఏకంగా ఆస్ట్రేలియా చెబుతున్న మాట. ఉగ్ర సంస్థ ఐసిస్తో వీళ్ళకి లింకులున్నాయనేది. నవీద్ కారులో ఇస్లామిక్ స్టేట్ అంటే ఐసిస్కి సంబంధించి ఆ ఫ్లాగ్ కనిపించిందట. ఐఈడీలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్థాయిలో ఉగ్ర కాల్పులకు పాల్పడ్డారనేది. నవీద్ అక్రమ్ నిందితుడికి సంబంధించిన ఫోటోను మీరు చూడడం జరుగుతోంది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు మీరు ఇంకో బాక్స్లో చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ కళ్యాణ్ లైవ్లో జాయిన్ అవుతున్నాడు. ఒక్కసారి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణ పోలీసులు ఏమో చెప్తున్నారు, ఎటువంటి అంశాలు ఆస్ట్రేలియా పోలీసుల విచారణలో బయటపడుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ఇటు తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు, అలాగే ఆస్ట్రేలియా పోలీసుల విచారణలో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? రైట్ సచిన్, మీరు చెప్పినట్టు ఇటు సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి చెందిన పర్సనే. తనకి 1998లో ఒక స్టూడెంట్ వీసా తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఒక స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్ళిన తర్వాత 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. బట్ స్టిల్ ఇండియన్ పాస్పోర్ట్ని కంటిన్యూ చేస్తున్నాడు. సాజిద్ అక్రమ్ ఆ తండ్రి, ఆయన వయసు 50 సంవత్సరాలు. వాళ్ళ ఫాదర్ సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ వర్క్ చేసి తను డబ్బులు సంపాదించి ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కట్టాడు. ఆ అపార్ట్మెంట్ గురించి తను ఇండియాకి మధ్యలో ఒక 6 సార్లు వచ్చి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆ సాజిద్ అక్రమ్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సాజిద్ అక్రమ్ 1998లో వెళ్ళిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ మీద వచ్చి వెళ్ళాడు. సిడ్నీలో తను ఒక ఫ్రూట్ షాప్ని రన్ చేస్తున్నాడు. సో ఆయన వర్క్ ఏంటంటే ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాడు. మరి దాంతోపాటు ఆయనకు ఒక గన్ లైసెన్స్ కూడా ఉంది. గన్ కల్చర్కి కూడా అలవాటు పడ్డాడు. ఒక 6 రకాల డిఫరెంట్ గన్స్, అంటే షార్ట్ గన్స్ ఉన్నాయి, రైఫిల్స్ ఉన్నాయి. ఇవన్నీ హంటింగ్ కోసం లైసెన్స్ తీసుకొని 6 గన్స్ని యూజ్ చేశాడు. సేమ్ తన కార్లో ఏదైతే మీరు చెప్పినట్టు ఐసిస్కి సంబంధించిన ఫ్లాగ్, ఒక బ్లాక్ ఫ్లాగ్ మీద అరబిక్ లిటరేచర్ ఉంటుంది, అదే ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన ఫ్లాగ్, ఐసిస్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో సిడ్నీలో జరిగిన ఈ ఘటన సమయంలో తన కార్లో ఐసిస్కి సంబంధించిన ఆ ఫ్లాగ్ దొరికింది. ఆ ఫ్లాగ్ కూడా రెడీమేడ్ కాదు, ఎవరో దాన్ని స్టిచ్ చేశారు, ఎవరో దాన్ని కుట్టి, అంటే హ్యాండ్ మేడ్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక ఫ్లాగ్ దొరికింది. దాంతోపాటు ఈ 6 ఏవైతే గన్స్ ఉన్నాయో లైసెన్స్ తీసుకొని ఆ 6 గన్స్, రైఫిల్స్, అలాగే షార్ట్ గన్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఆ కార్లో ఐఈడీస్, ఒక ఎక్స్ప్లోజివ్ డివైసెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక ప్లాన్డ్ అటాక్ అనేది తెలుస్తుంది. దాంట్లో సిడ్నీ బోండీ బీచ్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఒక సెలబ్రేషన్ జరుగుతుంది, హనుకా అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది. దాన్ని టార్గెట్ చేసే వీళ్ళు ప్లాన్ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎలా అంటే ఇటు ఆ హనుకా ఫెస్టివల్ వచ్చేసి ఒక జూయిష్ ఫెస్టివల్, జూస్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్న ఫెస్టివల్. సో వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. సో 2 వీక్స్ బ్యాక్, జస్ట్ 2 వీక్స్ బ్యాక్ నవంబర్లో ఇటు ఫాదర్ సన్ వీళ్ళిద్దరు కూడా ఫిలిప్పైన్స్కి వెళ్ళారు. ఫిలిప్పైన్స్కి వెళ్ళి అక్కడ గన్ షూటింగ్కి సంబంధించి మిలిటరీ గ్రేడ్ ఆ గెరిల్లా ఫైటింగ్స్కి సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఒక్కసారి తన కొడుకు గురించి చెప్పాల్సి వస్తే ఒక్కసారి ఇటు నావీద్ అక్రమ్ 24 ఇయర్స్ ఏజ్. నావీద్ ఆస్ట్రేలియన్ పాస్పోర్టు, ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తను ఒక దగ్గర 6 ఇయర్స్గా వర్క్ చేసి రీసెంట్గానే అన్ఎంప్లాయిడ్ అయ్యాడు. ఆ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ అయ్యి మరి ఎందుకు తనని తీసేశారు అన్న దానిపై అక్కడ స్థానికులు కానీ తన కొలీగ్స్ కూడా ఏం చెప్తున్నారు? సారీ ఫర్ ది ఇంటరప్షన్ కళ్యాణ్. ఒక్కసారి తెలంగాణకు సంబంధించి ఆ లింకుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది, తండ్రి ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు, కొడుకు అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి అనేది జరుగుతున్న చర్చ. సో ప్రస్తుతం ఆయన కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది, ఎటువంటి విచారణ జరుగుతోంది ఇక్కడ కళ్యాణ్? 98లో సాజిద్ అక్రమ్ 50 ఇయర్స్ ఓల్డ్. తనకి ఇప్పుడు తను ఒక స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రస్తుతానికి ఆ సమయంలో
వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వీళ్ళిద్దరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ ఫాదర్ దుబాయ్ నుంచి కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బులతోనే ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఆ అపార్ట్మెంట్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ కోసం మధ్యలో 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు. కానీ తన ఫ్యామిలీ ఎప్పుడైతే సాజిద్ అక్రమ్ ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్, ఒక క్రిస్టియన్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ వాళ్ళతోని మాట్లాడడం, అతన్ని దూరం పెట్టడం ఇదంతా జరిగింది. కానీ ప్రాపర్టీలో తనకు కూడా భాగం ఉంది అని ఇక్కడికి వచ్చి తరచూ గొడవలు పడి రిటర్న్ వెళ్తుండేవాడు. సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఇటు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ మదర్ వయసు ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళకి ఇటు సాజిద్కి మాటలు లేవు, మాకు ఎలాంటి సంప్రదింపులు లేవు, మాకు తనతో ఎలాంటి కనెక్షన్ లేవు అని ప్రస్తుతానికైతే చెప్పారు. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మరి ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా లేటెస్ట్ డీటెయిల్స్ ఇచ్చే అవసరం ఉంది. సో ఇంకో పక్కన మనం చూస్తే ఇటు నావీద్ అక్రమ్కి సంబంధించి ఒకసారి చూస్తే తను ఒక బాక్సింగ్ చేసేవాడు, అలాగే ఒక లోనర్ అంటే లోన్లీ పర్సన్, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు. కానీ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ మాత్రం ఒక్కసారి తను ఒక అఫెండర్ ఎవరైతే ఇంతకుముందు గతంలో ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన ఒక పర్సన్కి ఇటు కొడుకుకి నావీద్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి వాళ్ళు చూశారు. కానీ లో లెవెల్ ఆఫ్ థ్రెట్, తను మాత్రం ఎలాంటివి చేయలేదు కదా అని గతంలో ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా వాళ్ళని పసిగట్టినా కూడా లైట్ తీసుకుంది. దానివల్ల మొత్తానికైతే ఇటు ఫిలిప్పైన్స్కి వెళ్ళినాక మరి ఇటు పాకిస్తాన్ నుంచి ఎవరైనా మోటివేట్ చేశారా, ఆన్లైన్లో ఎవరైనా మోటివేట్ చేశారా, లేకపోతే ISISకి సంబంధించి ఎవరైనా మోటివేట్ చేశారా తెలియదు. కానీ మొత్తానికైతే ఇదైతే ఖచ్చితంగా ప్లాన్డ్ అటాక్. దీన్ని చేయడానికి గల కారణం ఏంటో తెలియదు. ఇటు తండ్రి కొడుకు ఇద్దరు అటాక్ చేసే కొంత సమయం ముందే, ఒక 1 hour 2 hours ముందే ఇటు కొడుకు నావీద్ వాళ్ళ మదర్కి వెరీనా అక్రమ్కి కాల్ చేసి అమ్మ మేము ఫిషింగ్కి వచ్చాము, ఫిషింగ్ చేసాము, అయిపోయింది, ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పారు. జస్ట్ బిఫోర్ అటాక్ వాళ్ళ మదర్కి, అంటే ఇటు సాజిద్ వాళ్ళ వైఫ్ అలాగే ఇటు నావీద్ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మేము జస్ట్ ఫిషింగ్ చేసి వచ్చాము ఇప్పుడే ఫ్రెష్గా, ఇప్పుడు మేము నెక్స్ట్ తినడానికి వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పారు. సో వాళ్ళ మదర్ అయితే షాక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా నా కొడుకు ఇలా చేశాడని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఇటు రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్నే ఒక రకంగా ఇది రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు సచిన్. ఎందుకు అని అంటే రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్లో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేశారు. అంటే వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది. సో హైలీ క్వాలిఫైడ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని మోటివేట్ చేసి అలాంటి ఒక బ్లాస్ట్కి ప్లాన్ చేశారు. మరి ఇక్కడ ఫాదర్ సన్ ఇద్దరిని కూడా మోటివేట్ చేసి సో వీళ్ళిద్దరిని ఒక జూవిష్ ఫెస్టివల్ హనుకా ఫెస్టివల్ జరుగుతున్నది దానికి ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఎందుకు అని అంటే వీళ్ళ కార్లో ISISకి సంబంధించిన ఫ్లాగ్స్, ఎక్స్ప్లోజివ్ డివైసెస్, రైఫిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళతో పాటే ఉన్నాయి. వాళ్ళ మదర్కి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, వైఫ్కి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇది ఒక పక్కా ప్లానింగ్తో జరిగింది. మరి దీని వెనకాల హస్తం ఎవరిది? వేరే కంట్రీస్ నుంచి ఇటు గతంలో మనం చాలా చూసాం ఇట్లాంటి నెట్వర్క్ని రన్ చేశారు. మలేషియాలో కొంతమంది టెర్రరిస్టులను ట్రైన్ చేయడం, అంటే మన ఇండియాలో ఏదైనా విధ్వంసం చేయాలనుకున్నా లేకపోతే ఇతర కంట్రీల్లో ఎక్కడైనా విధ్వంసం చేయాలనుకున్నా డైరెక్ట్గా అక్కడ ట్రైనింగ్ కాకుండా వర్చువల్గా ట్రైనింగ్ ఇవ్వడం, లేకపోతే ఇంకొక కంట్రీకి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ రకంగా ట్రైనింగ్ సెషన్స్ని కండక్ట్ చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తుంటారు. సో మొత్తం మీద ఇటు ఆస్ట్రేలియా బోండీ బీచ్లో జరిగిన ఇన్సిడెంట్లో దాదాపు 15 మందికి పైగా చనిపోయారు. ఆ ఫెస్టివల్లో ఇంకా గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక పర్సన్ సేవ్ చేశాడు కాబట్టి ఇంకా ప్రాణ నష్టం అనేది తగ్గింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇట్ వాస్ 100% ప్లాన్డ్ అటాక్. దానికి తగిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. తన వెహికల్లో ISISకి సంబంధించిన ఫ్లాగ్, వెపన్స్, ఆ ఫెస్టివల్ని కూడా టార్గెట్ చేశారు వీళ్ళు. ఎందుకంటే జూస్కి ఇస్లామిక్ స్టేట్ సంబంధించిన మెంబర్స్కి పడదు కాబట్టి జ్యూస్ని టార్గెట్ చేస్తూ ఆ ఈవెంట్కి వెళ్ళి కావాలని ఇది షూట్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి మరి బ్యాక్ ఎండ్లో ఇటు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇది పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఏమైనా కనెక్షన్ ఉందా? వీళ్ళు ఎవరైనా ఫిలిప్పైన్స్కి పిలిపించి ఎటువంటి డౌట్ రాకుండా, ఫిలిప్పైన్స్ ఈజ్ మోర్ డామినేటెడ్ విత్ క్రిస్టియానిటీ, అలాంటి కంట్రీకి పిలిపించి మరి అక్కడ ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళ దగ్గర ఉన్న ISISకి సంబంధించిన ఫ్లాగ్ అది రెడీమేడ్ ఫ్లాగ్ కాదు, అది హ్యాండ్ మేడ్. వీళ్ళు తయారు చేసుకున్నారా, స్టిచ్ చేసుకున్నారా, వీళ్ళకి ఆన్లైన్ అవైలబిలిటీ లేకనా, లేకపోతే వీళ్ళకి అక్కడ ఏమైనా ఫిలిప్పైన్స్లో వీళ్ళకి ఎవరైనా ఆ ఫ్లాగ్ని ఇచ్చి పంపించారా తయారు చేసి? సో ఈ కోణంలో ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మరి హైదరాబాద్కి దీనికి ఎలాంటి కనెక్షన్ ఉందా? ఇక్కడ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ మదర్ 80 years old, తన సిక్కుంది తను కూడా. సో వాళ్ళ బ్రదర్కి ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా? సో గతంలో కూడా మనం చూసాం రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్లో కూడా ఇక్కడ రాజేంద్ర నగర్కి సంబంధించిన ఒక డాక్టర్ కూడా ఇన్వాల్వ్ ఉండే.
ఆయన కూడా ఒక బయో వెపన్ని తయారు చేయడానికి ప్లాన్ చేశాడు, గుజరాత్కి వెళ్ళి దాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారని చెప్పి కూడా విన్నాం. సో మొత్తం మీద ఒక నెట్వర్క్ అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇటు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనే రంగంలోకి దిగింది, ఆ అపార్ట్మెంట్కి వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉంది. ఇంకా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో ప్రస్తుతానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కోఆపరేట్ చేస్తుంది, ఇంకా డీటెయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చూడాలి. ఎస్ సచిన్. రైట్, రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కళ్యాణ్. అండ్ నా ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ఆస్ట్రేలియా ఉగ్ర దాడికి భారత్తో లింకులు, మరి ముఖ్యంగా హైదరాబాద్కి లింకులు ఉన్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. కారణం, పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు సాజిద్ మరణిస్తే నవీద్కి సంబంధించి నవీద్ ఇంకా బతికే ఉన్నాడు. అయితే ఈ సాజిద్ ఎక్కడ వాడో తెలుసా? హైదరాబాద్ వాడి. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం, అసలు ఏం జరిగింది ఏమిటి? దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసు శాఖ ఏమంటోంది? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు అంతా కూడా. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు తెలంగాణ పోలీసు శాఖ కూడా రియాక్ట్ అయింది. డిసెంబర్ 14న జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో దాదాపుగా 16 మంది మరణించారు. దీంట్లో సాజిద్ అక్రమ్ అలాగే నవీద్ అక్రమ్ వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్కి ఇటు భారత్, మరి ముఖ్యంగా హైదరాబాద్తో లింకులున్నాయి. వీళ్ళు ఐసిస్ సానుభూతి పరుడుగా తెలుస్తోంది. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఈ ఆస్ట్రేలియన్ అథారిటీస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. అయితే సాజిద్ అక్రమ్ అనే వ్యక్తి ఒరిజినల్గా హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్కి చెందినవాడు. అయితే ఎప్పుడో ఇటు భారతదేశాన్ని విడిచి అక్కడికి వెళ్ళిపోయాడు, మైగ్రేట్ అయిపోయాడు ఆస్ట్రేలియాకి ఉద్యోగరీత్యా. దాదాపుగా నవంబర్ 1998 అతగాడికి 27 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ వెనెలా గ్రోసో అనే మహిళను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె యూరోపియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి. దీంతో అతగాడికి అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది దొరికింది ఆస్ట్రేలియాలో. అయితే వాళ్ళకి ఒక కొడుకు నవీద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. దాంతోపాటు ఇంకో కూతురు కూడా ఉంది. సాజిద్ అక్రమ్ అనే వ్యక్తి ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. సాజిద్ అక్రమ్కి స్టిల్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. నవీద్ అక్రమ్కి సంబంధించి నవీద్ అక్రమ్ అలాగే డాటర్ నవీద్ అక్రమ్తో పాటు ఇటు సాజిద్ అక్రమ్ కొడుకు నవీద్ అక్రమ్ అలాగే సాజిద్ అక్రమ్ కూతురు వీళ్ళిద్దరూ కూడా, అంటే నవీద్తో పాటు ఆయన సోదరి కూడా, వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియన్ సిటిజన్స్, అంటే ఆస్ట్రేలియాలో పుట్టారు. సో ప్రస్తుతం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాజిద్కి సంబంధించి 27 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి అంటే భారత్ని విడిచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. 6 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. మైగ్రేట్ అయిన తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ రీజన్స్, మరి ముఖ్యంగా ప్రాపర్టీ ఇష్యూస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం. దాంతోపాటు వాళ్ళ పూర్వీకులను కావచ్చు, లేకపోతే వాళ్ళ మరి ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవాడిని కలిసేందుకు వచ్చేవాడట. తన తండ్రి చనిపోయిన సందర్భంలో కూడా, అంటే సాజిద్ అక్రమ్ తన తండ్రి చనిపోయిన సందర్భంలో కూడా భారత్కు రాలేదట. అయితే ఆ కుటుంబం ఏమంటోంది? ప్రస్తుతం అతగాడి ఆ రాడికల్ మైండ్ సెట్, లేకపోతే యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఆ సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడుకున్నా, ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎటు ముగ్గు చూపాడు, ఎందుకు సానుభూతిగా మారాడు, లేకపోతే ఎందుకు ఉగ్రవాదిగా మారాడు అనే అంశానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి సమాచారం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదనేది ఆ కుటుంబం చెప్తున్నమాట. సాజిద్ అక్రమ్ అలాగే నవీద్ అక్రమ్ వీళ్ళిద్దరూ కూడా. అయితే వీళ్ళకి భారత్తో కానీ స్థానికంగా ఉన్న కానీ, అంటే ఎనీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి ఇక్కడ ఎనీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ లేదనేది తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసు శాఖ చెప్తున్నమాట. అయితే ఎటువంటి అడ్వర్స్ కండిషన్స్ కానీ, ఎటువంటి అడ్వర్స్ రికార్డ్స్ ఇక్కడ లేవు. ఇటు 2015 గురించి మాట్లాడుకున్న సందర్భంలో, లేకపోతే ఆ విషయం పక్కన పెడితే 1999 తర్వాత, అంటే 98 తర్వాత, అంటే భారత్ను విడిచిపెట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిన 1998 కన్నా ముందు చూసుకునే క్రమంలో ఎటువంటి హిస్టరీ లేదు అతగాడికి అనేది ఇక్కడ పోలీసులు చెప్తున్నమాట. అయితే ఈ ఇన్వెస్టిగేషన్కు పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీసులు సహకారం అందిస్తారు. దాంతోపాటు ఒకవేళ అవసరమైతే కనుక ఇన్వెస్టిగేషన్ మరింత ఇన్డెప్త్గా చేస్తూ ఉంటూ కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి విచారణ జరుగుతోందనేది. ఎక్కడ జరిగినా
ఎక్కడ దాడి జరిగినా ఆ ఉగ్రమూకల పీచ అణచాల్సిందే. ఎక్కడ ఉన్నా సరే అసలు ఎందుకు వీళ్ళ సానుభూతిపరుడుగా మారుతున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు వీళ్ళని సానుభూతిపరుడుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? అటు ఐసిస్ నుంచి మొదలుపెట్టి జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కర్ తైబా, ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత ఉంటాయి. అటు ఐసిస్ కావచ్చు, లేకపోతే పక్కలో బల్లెలు ఉన్న పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉగ్రముఖులు ఉన్నాయి. ముందుగా పాకిస్తాన్ అనే ఒక పిచ్చి దేశాన్ని లేపేస్తే పోయేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఇటువంటి కథనాలు చూసినప్పుడు. ఎందుకంటే ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులకి పుట్టిల్లది. కానీ మాకేం సంబంధం లేదు, మాకేమీ తెలియదు, మేము అమాయకులం, మేము ప్రపంచ శాంతిదూతలం అని చెప్పి బిల్డప్ ఇచ్చే పాకిస్తాన్ని ఎంతమంది ఉగ్రవాదులను పుట్టిస్తోంది. ఈ ఐసిస్ అక్కడి నుంచి పుట్టుకొచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించట్లేదా? ఏ దేశాన్ని విడిచిపెడుతోంది? ఏ దేశాన్ని విడిచిపెడుతున్న సందర్భం లేదు ఈరోజు. ఇదే ఐసిస్ సానుభూతిపరులుగా మారారు ఈ దుర్మార్గులిద్దరు. సో దానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ పోలీసు శాఖ ఆ కాపీని నేను మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఒకసారి ఎక్స్క్లూజివ్ కాపీని మరి కాసేపట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఈ ఘటన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతోంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాకుండా తెలంగాణ పోలీసులు ప్రస్తుతం దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ పోలీసులు విచారణకు సంబంధించి మాట్లాడుతున్న క్రమం. ఆ కాపీని మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూడడం జరుగుతోంది. A mass shooting at Bondi Beach, Sydney on Sunday, December 14, 2025 by two perpetrators during a public Hanukkah celebration has reportedly resulted in the of 15 victims and one of the two attackers. The incident is treated as a terrorist attack by the Australian police or the government. The attackers have been identified as Sajid Akram of 50 years and his son Naveed Akram of 24 years. Reports indicate that they were inspired by ISIS ideology. Further investigation in this regard is being carried out by Australian authorities. అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా డిసెంబర్ 14 జరిగిన ఘటనకు సంబంధించి ఘటనలో 15 మంది మరణించడం జరిగింది. ఈ ఘటనకు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, సీరియస్గా ట్రీట్ చేయడం జరుగుతోంది. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూనే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో సాజిద్ అక్రమ్ 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్ గుర్తించడం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఐసిస్ సానుభూతిపరులుగా చెప్పుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని తెలంగాణ పోలీసు శాఖ ఇచ్చిన ఆ ప్రెస్ నోట్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సాజిద్ అక్రమ్ ఈజ్ ఒరిజినలీ ఫ్రమ్ హైదరాబాద్, India. He completed his BCom degree in Hyderabad and migrated to Australia in search of employment approximately 27 years ago in November 1998. He subsequently married Mrs. Venera Grosso, a European origin woman before settled permanently in Australia. They have one son, Naveed, one of the two attackers, and one daughter. Sajid Akram carries Indian passport as on date, and his son Naveed Akram and daughter were born in Australia and are Australian citizens. As per information available from his relatives in India, Sajid Akram had limited contact with his family in Hyderabad over the past 27 years. He visited India on 6 occasions. అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. సో పారా టు పారా నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంతమంది ఇటు మిగిలిన భాషకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ స్టోరీ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్లో చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇటు హైదరాబాద్ బేస్డ్ అంటే మిగిలిన భాషలు కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను దాన్ని కాస్త ఇంగ్లీష్ చదివి తెలుగులోకి తర్జుమా చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ప్రెస్ నోట్ కొద్దిసేపటి క్రితం తెలంగాణ పోలీసు శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ మీరు చూడడం జరుగుతోంది. మీరు చూస్తే అక్కడ 27 ఏళ్ల క్రితం నవంబర్ అంటే 1998 నవంబర్లో ఇటు భారతదేశం విడిచి ఇటు హైదరాబాద్ విడిచి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడంటూ పోలీసులు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి వెనెరా గ్రోసో అని యూరోపియన్ ఆరిజిన్ మహిళని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు పర్మనెంట్గా.
వాళ్ళకు ఒక కొడుకున్నాడు, నవీద్ అని చెప్పి కొడుకున్నాడు, కూతురు కూడా ఉంది. సాజిద్ అక్రమ్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంది యాజ్ ఆన్ డేట్, అండ్ హిస్ సన్ నవీద్ అక్రమ్ అండ్ డాటర్ వర్ బార్న్. అంటే కొడుకు కూతురు కూడా ఆస్ట్రేలియాలో పుట్టారు. వాళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియన్ సిటిజన్స్, ఆస్ట్రేలియన్ పౌరులు అంటూ కూడా, ఆస్ట్రేలియా పౌరులు అంటూ కూడా అటు తెలంగాణ పోలీసులు చెప్తున్నమాట. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫ్రమ్ హిస్ రిలేటివ్స్ ఇన్ ఇండియా, Sajid Akram had limited contact with his family in Hyderabad over the past 27 years. He visited India on 6 occasions after migrating to Australia, primarily for family-related reasons such as property matters and visits to his elderly parents, and is understood that he did not travel to India even at the time of his father's demise. ఆ థర్డ్ పాయింట్లో చూడొచ్చు, కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏముంటున్నది తెలంగాణ పోలీసు శాఖ అంటే, తెలంగాణ పోలీసు శాఖ ఏముంటుందంటే కనుక, ఇటు సాజిద్ అక్రమ్కి ఇటు భారత్లో తన కుటుంబీకులు ఉన్నారు, తన రిలేటివ్స్ ఉన్నారు. సాజిద్ అక్రమ్కి లిమిటెడ్ కాంటాక్ట్స్ మాత్రం ఉన్నాయి, తన కుటుంబంతో లిమిటెడ్ కాంటాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. గత 27 ఏళ్ళుగా మాట్లాడుతున్నా, 27 ఏళ్ళుగా అని చెప్తూనే ఇటు ఇండియాకి ఒక 6 సందర్భాల్లో, అంటే ఎప్పుడు మైగ్రేట్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిపోయిన తర్వాత 6 సందర్భాల్లో మాత్రమే ఇక్కడికి భారత్కి రావడం జరిగింది. మరి ముఖ్యంగా కుటుంబ సంబంధిత ఇష్యూస్, అంటే అటు ప్రాపర్టీ మ్యాటర్స్, ఆస్తి విషయాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబంలో పెద్దల విషయాల్లో కావచ్చు వచ్చారంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. హీ డిడ్ నాట్ ట్రావెల్డ్. ఇంట్రెస్టింగ్ అంశం ఇది, తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. అంటే సాజిద్ అక్రమ్ తండ్రి చనిపోయినప్పుడు కూడా సాజిద్ ఇక్కడికి రాలేదంట. అయితే ఆ కుటుంబం గురించి మాట్లాడుకునే సందర్భంలో ద ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ నో నాలెడ్జ్ ఆఫ్ హిస్ రాడికల్ మైండ్ సెట్ ఆర్ యాక్టివిటీస్ నాట్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ లెడ్ టు హిస్ రాడికలైజేషన్. అంటే తను అటు సానుభూతిపడిగా మారిపోవడానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనేది ఇటు సాజిద్ కుటుంబం, హైదరాబాద్ ఉన్న సాజిద్ కుటుంబం చెబుతుందనేది పోలీసుల మాట. దాంతోపాటు ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద రాడికలైజేషన్ ఆఫ్ సాజిద్ అక్రమ్ అండ్ హిస్ సన్ నవీద్ appear to have no connection with India or any local influence in Telangana. Interesting. అయితే అటు రాడికలైజ్డ్గా అంతలా మారిపోవడానికి ఇటు సాజిద్ ఖాన్ అలాగే అతని కొడుకు సాజిద్ అక్రమ్ అలాగే నవీద్ అక్రమ్ వీళ్ళిద్దరూ కూడా అంటే రాడికలైజ్ అయిపోవడానికి కారణాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇండియాతో కనెక్షన్స్ లేవు, స్థానికంగా కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదనేది తెలంగాణ పోలీసులు చెప్తున్నమాట. తెలంగాణ పోలీస్ హ్యాస్ నో అడ్వర్స్ రికార్డ్ అగేన్స్ట్ సాజిద్ అక్రమ్ డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ ఇండియా ప్రియర్ టు హిస్ డిపార్చర్ ఇన్ 1998. 1998 అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిన సందర్భంలో అయితే అతగాడి మీద ఇటు భారత్లో ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ కావచ్చు, లేకపోతే ఎటువంటి కేసెస్ లేదు అనేది, ఎటువంటి ఇష్యూస్ లేదనేది, ఎటువంటి అడ్వర్స్ రికార్డ్ లేదనేది, అంటే ఆ అతగాడికి వ్యతిరేకంగా ఎటువంటి అడ్వర్స్ కండిషన్స్ లేవనేది ఇటు పోలీసులు చెప్తున్నమాట. తెలంగాణ పోలీస్ రిమైన్ కమిటెడ్ టు కోఆపరేటింగ్ విత్ ద సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ అదర్ కౌంటర్ పార్ట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అండ్ urges the public and media to avoid the speculation on or attribution without verified facts అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పోలీసు శాఖ కమిటెడ్గా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్, సెంట్రల్ ఏజెన్సీస్తో పాటు మిగిలిన వాళ్ళకు సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది అంటూ ఇటు తెలంగాణ పోలీసులు చెప్తున్నమాట. అంటే ఉగ్ర మూకలకు సంబంధించి పీచమణిచేందుకు ఇటు యావత్ ప్రపంచం సిద్ధమవుతున్న సందర్భంలో ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన ఒకసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. హైదరాబాద్ వాసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఎంతోమంది హైదరాబాదీలు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేసేలా చేస్తున్న క్రమంలో ఇటువంటి వాళ్ళ వల్ల మనకేమైనా మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుందా? ఎప్పుడో 27 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు, అయినప్పటికీ మూలాలు మాత్రం భారత్లోనే ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇతగాడి వల్ల ఏమైనా మనకి ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఇన్ ద సెన్స్ మనకేమైనా మచ్చ పడుతుందా? మీరేమనుకుంటున్నారు? ఇటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఇలా ఉగ్ర మూకలకు కావచ్చు, లేకపోతే ఉగ్ర సంస్థలకి సానుభూతిపరుడుగా మారిన వాళ్ళ పట్ల ఎటువంటి అంటే ఎంత కఠినంగా వ్యవహరించాలి, ఎటువంటి శిక్ష పడాలి? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నించడం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.